ఓం యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి హృదయపూర్వకమైనటువంటి అవ్యాజ్యమైన మాతృప్రేమనందిస్తూ గాయత్రి మంత్రంలో 18వ బీజమంత్రం యోకారము. ఈ బీజమంత్రానికి అధిష్టాత యమధర్మరాజు. ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్. ఇది యమగాయత్రి మంత్రరాజము. ఈ మంత్రరాజంలో యో అన్నటువంటి బీజమంత్రాన్ని జపించడం వలన ప్రతిగ్రహం వలన కలిగేటువంటి పాతకాలు మహాపాతకాలు నశిస్తాయి. కొన్ని సందర్భంలో మనం భోంచేయకూడనటువంటి ఇండ్లలో భోంచేసినప్పుడు దానివల్ల కలిగే దోషం, చేసిన సాధన ఎంతో వినాశనం అయిపోతుంది. అందువలన ఎక్కడంటే అక్కడ భోంచేయడం, ఎక్కడంటే అక్కడ ఏదో ఒక దానిని బహుమతులుగా తీసుకోవడం, వీటి వలన అనేక రకాలైనటువంటి ప్రతిగ్రహ దోషాలు వస్తాయి. ఆ దోషాలన్నీ గాయత్రి మంత్రంలో ఈ బీజ మంత్రం నశింపజేస్తూ ఉన్నది. యోగమాయ అన్నటువంటి గ్రంథి వికసిస్తున్నది. జాగృతి అన్నటువంటి మకరందం ఆ గ్రంథి వికాసం వలన అపూర్వంగా ఆ మకరందం అందులో నుంచి ఉద్భవిస్తూ జాగృతి అనేటువంటి శక్తిని కలిగిస్తూ ఉన్నది. యోగమాయ అన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథి లోపల జాగృతి అన్నటువంటి శక్తి ఉన్నది. ఈ శక్తి మనిషి హృదయంలో మేల్కొంటుంది. జీవితంలో జాగృతి కలిగినప్పుడే కాలం విలువ తెలుసుకోగలం. ఈ జాగృతి అన్నది లేనప్పుడు ఏ విలువ అర్థం కాదు, కాలం విలువే కాదు, అసలు ఏ విలువ కూడా ఆలోచించము, అర్థం కాదు. ధనం విలువ తెలియదు, కన్న తల్లి విలువ తెలియదు, కన్న తండ్రి విలువ తెలియదు. గురువులు పెద్దలు మన గ్రామానికి మన పట్టణానికి ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళని దర్శించాలి అని చెప్తారు. కానీ కొన్ని గృహాల్లో తిరస్కారంగా మాట్లాడడం వల్ల అదంతా వింటూ ఉంటారు కదా మీరు. అందుకని ఇలాంటి నిరాధరణ, తిరస్కారం ఇవన్నీ కూడా ఈ జాగృతి లేనందువల్లనే హృదయంలో కలుగుతూ ఉంటాయి. అందువల్ల పెద్దల్ని, గురుజనుల్ని, తల్లిని, తండ్రిని ఎవరిని గౌరవించేటువంటిది ఉండనే ఉండదు. దేనికి విలువ ఇవ్వడం అనేటువంటిది ఉండదు. అంతరంగ విలువలు బాగా హృదయంలో శిథిలమైపోయినందువలన ఆ శిథిలమైనటువంటి అంతరంగంతో ఎవరిని దేనిని లెక్క చేయకుండా తనకు తానే గొప్పగా భావించుకుంటూ అలాగ జీవించడం సంభవిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ జాగృతి అన్నటువంటి శక్తి ఎప్పుడైతే మేల్కొంటుందో ఆ నిద్రావస్థ నుంచి మానవులకు కాలం విలువ అర్థమవుతుంది, జీవితం విలువ అర్థమవుతుంది, దైవం యొక్క విలువ కూడా అర్థమవుతుంది. అన్ని విలువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతిదీ అపూర్వంగా ఉంటుంది, ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది. ఈ దైవ సృష్టిని మనం చాలా గొప్పగా అనుభూతిని పొందుతూ ఉంటాం. ప్రతి దాని వెనక అమృతమైనటువంటి దైవ హస్తం చూపినటువంటి శ్రద్ధ, దాని వెనక దైవం యొక్క ప్రేమ, ఏ చిన్న దానిని చూసినా కూడా ఎంతో ఆనందం కలుగుతూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ జాగృతి మానవ జీవితానికి జీవనాడి వంటిది. అందుకే ఈ జాగృతి శక్తి యో అన్నటువంటి ఈ బీజమంత్రాన్ని జపించడం వలన కాలశక్తికి అధిష్టాత అయినటువంటి యమధర్మరాజు ప్రీతి నుండి కాలం సద్వినియోగం చేసుకునేటట్లు అనుగ్రహిస్తుంది ఈ బీజమంత్రం అని చెప్తున్నారు. యమప్రీతి కలుగుతూ ఉంది. యమప్రీతి కోసం దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. మృత్యువు నుంచి భౌతికంగా ఎవరు తప్పించుకోలేరు. కానీ పిరికితనంతో ఉన్నప్పుడు ప్రతి క్షణం మరణిస్తూ ఉంటాం. ధైర్యవంతులైనటువంటి వారికి మృత్యువు లేదు. శరీరానికే కానీ మృత్యువు, ఆత్మకు మృత్యువు లేదు అన్నటువంటి పరమ సత్యాన్ని తెలుసుకుంటారు. అందుకోసమే యమధర్మరాజు యమలోకానికి అధిపతి. అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి. ఏం చేస్తుంటాయి అక్కడ ఆత్మలన్నీ? పూర్వ కర్మానుభవాన్ని అనుసరించి కొంతకాలం అక్కడ నిరీక్షిస్తూ ఉంటాయి. ఈ ఆత్మకు తిరిగి దేహం లభించినప్పుడు ఆ దేహం కోసం మళ్ళీ భూలోకానికి వస్తూ ఉంటాయి. కర్మ పరిపక్వత అనుభవం కలిగిన తర్వాత, ఆ కర్మానుభవం పూర్తయిన తర్వాత ఒక పవిత్రమైనటువంటి
దేహం దొరికినప్పుడు ఆ దేహంలో జన్మించేందుకు మరలా మాతృగర్భంలో ఒక శిశువుగా ఈ శరీరాన్ని ధరించి భూలోకానికి వస్తూ ఉంటారు. ఆ లోకంలో ఉన్నటువంటి పితృదేవతలు కూడా భూలోకానికి వస్తుంటారని మనం ఇదివరకే చెప్పుకున్నాం. అలాగా ఈ యొక్క ఆత్మల యొక్క రాకపోకడలను గురించి ఈ యొక్క గాయత్రి మంత్రంలో ఇంత చక్కని స్పష్టత, అవగాహన చాలా అద్భుతంగా అమర్చి ఉన్నది. కాలాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారు ధన్యులు, మాన్యులు అని చెప్పుకోవచ్చు. కాలాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి వారు అమాయకత్వంతో ఇంత విలువైన జీవితాన్ని పోగొట్టుకొని మరలా ఇలాంటి జన్మ రావాలంటే, ఇంకొకసారి సత్యయుగంలో జన్మించాలంటే దాదాపు 24 కోట్ల సంవత్సరాలు పైగా పడుతుంది అంటూ శాస్త్రం చెప్తూ ఉన్నది. అన్ని కోట్ల సంవత్సరాలు పడుతున్నది. అప్పుడు తిరిగి మానవ జన్మే వస్తుందనేటువంటి విషయంలో నమ్మకం లేదు. భగవద్గీత చెప్తుంది, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి. చాలా కోట్ల జన్మలలో బహు అనే శబ్దాన్ని అక్కడ సంస్కృతంలో వాడుతున్నారు. లెక్క పెట్టుటకు సాధ్యం కానన్ని జన్మల తర్వాత ఎప్పుడో ఒక జన్మలో జ్ఞాన దృష్టి కలుగుతుంది. ఈ జ్ఞాన దృష్టి కలిగినప్పుడు కాలాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞాని అయ్యి, ఆ జ్ఞాని సర్వత్ర వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ, ఈ సర్వము దైవమయము, పరబ్రహ్మమయము అని అనుభవాన్ని పొందుతున్నారు. అలాగ అనుభవాన్ని పొందేటువంటి వారు చాలా అరుదు అంటూ ఈ బహుజన్మలను గురించి భగవద్గీతలో కూడా మీరు చదువుకున్నారు. ఈ బహుజన్మలలో వెంటనే ఏ జన్మలో జ్ఞానం కలుగుతుందన్నప్పుడు ఈ జన్మలోనే జ్ఞానం కలుగుతుందన్నటువంటి ఒక నిర్ధారణ అక్కడ చేయటం లేదు. ఎందువల్లనంటే ఇది పరిపక్వతను అనుసరించి ఉంటుంది. పరిపక్వత కలిగిందా హృదయానికి, ఈ క్షణంలోనే అతడు జీవన్ముక్తుడవుతాడు. పట్టుకాయ లోపల ఒక పట్టు పురుగు నిద్రిస్తూ ఉంటుంది. ఆ నిద్రావస్థలో అలాగ చాలా కాలం ఉండి ఆ నిద్రావస్థలో నుంచి అందమైనటువంటి సీతాకోకచిలకగా పరిణామం చెందుతుంది. ఆ పట్టుకాయను చీల్చుకొని వచ్చి ఆకాశంలోకి ఎగిరిపోతుంది అందమైన సీతాకోకచిలక. నిద్ర అవస్థలో ఉన్నప్పుడు జాగృతి ఎప్పుడైతే కలుగుతుందో ఈ యొక్క శరీరము అనేటువంటి బంధనం నుంచి, మమత, మోహాలు, అనేక రకాలైనటువంటి వ్యామోహ బంధనాల నుంచి విమోచనం పొంది అనంతమైనటువంటి వెలుగు ఈ శరీరంలో ఉండలేక ఆ ప్రకాశాన్ని, ఆత్మప్రకాశాన్ని, జ్ఞాన అనుభూతి పొందుతూ తనను సర్వత్రా తనను సాక్షాత్కరించుకుంటున్నాడు. తన యందు సర్వాన్ని, సర్వమునందు తనను సాక్షాత్కరించుకునేటువంటి అపూర్వ స్థితిని, అనుభూతిని పొందుతున్నాడు. అన్నీ తానే ఉంటుంది, తనకంటే భిన్నంగా ఇంకా ఏదీ లేదు. సర్వము తానే ఉన్నటువంటిదే ఆ దివ్యమైనటువంటి ఆత్మస్వరూపం. అలాంటి అనుభవాన్ని సాధకునికి ప్రసాదించేటువంటిది జాగృతి అన్నటువంటి ఈ గ్రంథి ప్రకాశం. అందువల్ల ఈ యొక్క గ్రంథిని యోగమాయ గ్రంథి అని చెప్తున్నారు. కాలం విలువ తెలుసుకోవాలి అంటే ఈ గ్రంథి వికసిస్తేనే మనకు ఆ కాలం విలువ తెలుస్తుంది. చాలామంది జీవితంలో కాలాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది కాలాన్ని తెలియనందువలన, కాలం ఎలాగ జరిగిపోతుందో తెలియకుండా జీవితంలో చాలా కాలం వృధా అయిపోయిన తర్వాత చివరి దశలో దైవ ప్రార్థన చేయాలనుకుంటారు. అప్పుడు శరీరం సహకరించదు. చదివేందుకు కళ్ళు కనపడవు, ఏదైనా వినాలంటే చెవులు వినపడవు, పూజలు ఏదైనా చేయాలన్నా చేతులతో సాధ్యం కాదు. మనసుతో దైవ ధ్యానం చేద్దామంటే మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. బుద్ధికి ఏకాగ్రత చిత్తం కలగదు. ఒక దగ్గర చాలాసేపు కూర్చోలేరు. పాదాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఇలాగ అనేక రకాలైనటువంటి శారీరక బాధలతో కష్టపడుతూ ఇక దైవాన్ని పూజించాల్సి, ధ్యానించాల్సినటువంటి వయస్సులో పూజించుకోలేక, ఏ విధంగా విద్యార్థి పరీక్షల సమయంలో అప్పటికప్పుడు పరీక్షల ముందు చదివినప్పుడు అతడు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు ఎలాగ కాలేకపోతారో, అదేవిధంగా జీవితంలో జీవితకాలమంతా నిరుపయోగకరమైనటువంటి మాటలు, వ్యవహారాలు చేసుకొని చిట్ట చివరిలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అప్పుడు దేవుని గురించి ప్రయత్నం చేసినప్పుడు, ప్రయత్నం చేస్తే అవుతుంది కూడా, కానీ నిజమైనటువంటి గొప్పదైన అంతఃప్రకాశాన్ని ఈ 70 సంవత్సరాల జీవితంలో మనం చాలా పోగొట్టుకున్నాం.
సర్వోత్కృష్టమైన విలువలతో కూడిన జీవితాన్ని మనం జీవించాలి అంటే ఈ జాగృతి గ్రంథి వికాసం చెందాలి. కాలం విలువ మనకు అర్థం కావాలి. బాల్యంలో నుంచి ఆ మెలకువ రావాలి. మార్కండేయుడికి వచ్చినటువంటి మెలకువ రావాలి. ప్రహ్లాదునికి వచ్చినటువంటి మెలకువ రావాలి. మార్కండేయుడు అనేటువంటి బాలుడు దీర్ఘాయుష్మంతుడు కాదు, అల్పాయుష్కుడు. అందువల్ల తల్లిదండ్రులు అతనికి శివపంచాక్షరి మహామంత్రాన్ని ప్రబోధించి ఈ మంత్ర జపం చేయమన్నారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఆ మంత్రం, ఈ మంత్రం, నారాయణ మంత్రం, సరస్వతి మంత్రం చెప్పినంత మాత్రాన పిల్లలు ఒక్కరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. కొన్ని సందర్భాల్లో అందరు పిల్లలు దాని జీవితం అంతా చేయలేరు. ఎందుకంటే దాని మీద అంత శ్రద్ధను వాళ్ళు చూపించలేకపోతూ ఉంటారు. కానీ మార్కండేయుడు ఇక్కడ అలాగా కాదు. ఇతడు చాలా శ్రద్ధావంతుడైనటువంటి బాలుడు. జీవితంలో శ్రద్ధ చాలా గొప్పది. ఆ శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో జ్ఞానం వారికే లభిస్తుంది. జ్ఞానం అనేటువంటి పెన్నిదిని శ్రద్ధావంతులు మాత్రమే పొందగలరు, కానీ అశ్రద్ధావంతులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పొందలేరు. బాలుడు అటువంటి శ్రద్ధావంతుడు. ఆ శ్రద్ధతో అతడు శివ ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఓం నమ శివాయ అంటూ ఆ శివపంచాక్షరి మహామంత్రాన్ని మనసునందు నిలిపి ధ్యానం చేస్తూ ఉన్నాడు. మంత్రం జపం చేసేటప్పుడు ఓం నమ శివాయ అని మీరు మంత్రం చెప్తారు. దాని తర్వాత ఓం నమ శివాయ అయిన తర్వాత మరలా ఇంకొక ఓం నమ శివాయ చెప్పేటప్పుడు దానికి మధ్యలో చాలా చిన్నదైనటువంటి ఒక విరామం వస్తుంది. ఆ చిన్న విరామంలో ఈ ఓంకారం యొక్క ప్రాణశక్తి అక్కడ నిండి ఉంటుంది. ఆ ఓంకార శక్తిని మన అంతరంగంలో మనం స్థాపించుకోవాలి. ఓం నమ శివాయనని, ఓం నమో నారాయణాయనని ఏ మంత్రాలైతే మీరు జపిస్తూ ఉన్నారో ఆ మంత్రానికి ప్రధానమైనటువంటి ప్రాణం ఓంకారం. ఆ ఓంకారం మంత్రానికి మధ్యలో వచ్చేటువంటి చాలా స్వల్పమైనటువంటి ఆ విరామంలో ఈ ఓంకారం యొక్క శక్తి అక్కడ ప్రాణ చైతన్య శక్తి అయి నిండి ఉంటుంది. ఎప్పుడైతే జపం చేసే సాధకుడు, ధ్యానం చేసేటువంటి సాధకుడు ఈ మహామంత్రం జపాలకు 2 మంత్రాలకు మధ్యలో ఆ స్వల్ప విరామంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని తన శరీరంలో నింపుకుంటాడో అతడు ధన్యుడు, అతడు మాన్యుడు, అతడు బుద్ధిమంతుడు, అతడు సర్వశ్రేష్టమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందుటకు అర్హుడు. జ్ఞానం సంపాదించేందుకు ఎవరెవరికి ఎలాంటి అర్హత ఉన్నది నన్ను ఒక ప్రశ్న వస్తుంది. జ్ఞానాన్ని పొందేందుకు ఈ సమస్త ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా అర్హత ఉన్నది. అయితే దాన్ని మనం వినియోగించుకోలేకపోతూ ఉన్నాం. మానవునికి జ్ఞాన అర్హతను పొందేందుకు 3 ప్రధానమైనటువంటి అంశాలు అత్యవసరమై ఉన్నాయి. ఆ 3 ప్రధాన అంశాలు, మొట్టమొదటిది విద్య, రెండవది జ్ఞాన ప్రకాశము, మూడవది సంస్కృతి. ఒక మంచి సంస్కృతిలో మీరు ఎలాగూ జన్మించారు, మీరు విద్యావంతులు, జ్ఞాన వికాసం కూడా మీకున్నది. ఇన్ని గొప్ప ప్రయోజనాలు మీ జీవితంలో లభించినప్పుడు మీరు ఇక మీ ప్రయత్నం సాగించాలి. ఏం ప్రయత్నం సాగించాలి? జ్ఞాన మార్గంలో ఊర్ధ్వగాములం కావాలి. మనస్సు అల్ప విషయాల మీదకు చెదిరిపోకుండా కాలం, ఇప్పుడు మన వయసు ఎంత, ఇక ఎంతకాలం ఉంటాము, ఈ మిగిలిన కాలంలో మనం ఏం చేయాలి అన్నటువంటి దాన్ని చాలా చక్కగా వివేచన చేసి కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వారిని జ్ఞానవంతులు అంటున్నారు. కాబట్టి మార్కండేయుడు అనేటువంటి బాలుడు అలాంటి జ్ఞానవంతుడు. అతడు తన జీవితంలో అల్పాయుష్కుడనని ఎరుగును. అందుచేత ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఈశ్వర కృపాకటాక్షం కోసం నమశివాయ మంత్ర జపం చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉండగా మార్కండేయునికి తన ఆయుష్లో చివరి దినం వచ్చింది. యమలోకం నుంచి యమధర్మరాజు మార్కండేయుని యొక్క ఆత్మను తీసుకుని వెళ్లేందుకు వచ్చారు. సర్వసాధారణంగా యమధర్మరాజు సాధారణమైనటువంటి మనుషుల కోసం రారట. అయితే అసాధారణంగా శివలింగం దగ్గరే కూర్చొని నిరంతరం ధ్యానం చేస్తూ ఉన్నాడు మార్కండేయుడు. అందువలన ఈ బాలునికి చాలా ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. శివమంత్ర జపం వలన తేజస్సును పొంది ఉన్నాడు. అటువంటి తేజోమయ శక్తి కలిగినటువంటి ఆ బాలుని యమదూతలు ఏమీ చేయలేరు. అందుకే స్వయంగా యమధర్మరాజు వచ్చారు.
యమధర్మరాజు ఆ బాలుని ఆత్మను తనతో తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అతని ముందు ఉన్నటువంటి శివలింగంలో నుంచి ఒక అద్భుతం జరిగింది. ఆ శివలింగంలో నుంచి దివ్య తేజోమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. యముని మీద ఆగ్రహించి మార్కండేయుని రక్షించాడు. యమధర్మరాజు ఇలాగ చెప్పాడు, దేవా, ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే మృత్యు అనేటువంటిది రాసి ఉన్నప్పుడు ఆ మృత్యువును ఆ సమయానికి వెళ్ళి నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ ఉంటాను. వారు ఎలాంటి వారైనా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను. ఇప్పుడు కూడా నేను అదే చేశాను అని యమధర్మరాజు చాలా వినయంతో శంకర భగవానునికి నమస్కరించి తెలియచేయగా ఆ మనవిని విన్నటువంటి శంకరుడు ఇలాగంటున్నాడు, నా పంచాక్షరి మహామంత్రాన్ని జపించేటువంటి వారు, నా శివలింగాన్ని నిరంతరం భక్తితో సేవించేటువంటి వారు, అలాంటి వారికి నీవు అపమృత్యువులను ఇవ్వకూడదు అంటూ ఆ పరమేశ్వరుడు సాక్షాత్ బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ దేవాతి దేవుడు యమధర్మరాజును మందలించినట్లుగా మార్కండేయ పురాణంలో బాలుడైనటువంటి మార్కండేయుని రక్షించినటువంటి ఈ అద్భుత చరిత్ర చాలా గొప్పగా అనిపిస్తుంది. యముని దర్శించిన వారు లేరు, యమునికి ఎదురు నిలిచినటువంటి వారు లేరు. ఒక సామాన్య బాలుడు, ఒక నరుడు యమునికి నుంచి తన ప్రాణాలను తిరిగి తాను తీసుకొని దీర్ఘకాలం జీవించి అద్భుతమైనటువంటి ఎన్నో విజయాలను సాధించాడు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు అపమృత్యువు మనిషిని ఏమీ చేయలేదు. అనేక రకాలైనటువంటి మృత్యువులు ఉన్నాయి, వాటిలో ఒకటి అపమృత్యువు. కాలాధీశ్వరుడైనటువంటి యముడు కూడా ఏమీ చెయ్యలేక అతడు వెనుదిరిగిపోవలసిందేనంటూ ఈ యొక్క మార్కండేయ దివ్య చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇది కాకుండా మరొక అద్భుతమైనటువంటి చరిత్ర మీరందరూ ఎరిగినటువంటి సతీ సావిత్రి చరిత్ర. ఈ సావిత్రీదేవి యమదర్శనం చేసింది, యమునితో సంభాషించింది. సావిత్రీదేవి మిక్కిలి భక్తితో గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉన్నది. అలాగా నియమంతో నిష్ఠతో సంవత్సరం పాటు గాయత్రి మహామంత్రరాజాన్ని జపించింది. అందువలన ఆ సావిత్రీదేవికి అపారమైనటువంటి శక్తి కలిగింది. గాయత్రి మంత్ర జపం వల్ల కలిగినటువంటి శక్తితో యమ దర్శనాన్ని తాను చేయగలిగింది. సర్వసాధారణంగా ఎప్పుడైనా ఒక హాస్పిటల్లో కానీ ఎవరైనా పేషెంట్స్ని మీరు చూడడానికి వెళ్ళినప్పుడు మేమందరం అక్కడే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము, ప్రాణం పోయింది అని చెప్తూ ఉంటారు. ఎక్కడికి పోయింది ప్రాణం? ప్రాణం పోయింది. ఎవరి కంటికైనా కనిపించిందా? ఎవ్వరి కంటికి కనిపించలేదు. ప్రాణశక్తి అనేటువంటిది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. అక్కడ అందరూ ఉన్నప్పటికీ ఎవరి కంటికి కనపడకుండా ప్రాణం నిర్గమిస్తూ ఉంది దేహం నుంచి. అలాంటి ప్రాణం నిర్గమించినటువంటి స్థితిలో కంటికి గోచరం కానటువంటి కాలశక్తి యొక్క స్వరూపుడైన యముని దర్శించినటువంటి మహాశక్తి సమన్వితురాలు సావిత్రి. యముని ఎవరు దర్శించలేరు, అతనితో సంభాషించను కూడా లేరు. అంతేకాదు సావిత్రి తన భర్త ప్రాణాల కోసం యముని అనుసరించి ప్రయాణం చేస్తూ ఉన్నది. సూర్యమండలాన్ని దాటారు, నక్షత్ర మండలాలను దాటారు, సప్తర్షి మండలాలను కూడా దాటారు. ఇన్ని మండలాలను దాటుతూ సావిత్రి ఎలాగా వెళ్ళగలిగింది అన్నప్పుడు సావిత్రి యొక్క దేహం అద్భుతమైనటువంటి చైతన్య దేహంగా మారి ఉన్నది. ఎలాగ మారింది? గాయత్రి మంత్ర జపం వలన ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరం చైతన్యమైనటువంటి శరీరమైంది. అందువలన సూర్యకాంతి ఆ చైతన్య శరీరాన్ని ఏమీ చేయలేదు. బ్రహ్మాండంలో ఉన్నటువంటి నక్షత్రాల ప్రకాశం కూడా ఆమె శరీరాన్ని ఏమీ చేయలేదు. ఆమె శరీరం ఇప్పుడు చిన్మయ శరీరంగా భాసిస్తూ ఉన్నది, అది మృణ్మయ శరీరం కాదు. ఎప్పుడైతే మంత్రాన్ని అనేక అక్షరలక్షలు జపిస్తారో శరీరం చిన్మయమవుతుంది, మనసు అద్భుతమైనటువంటి పవిత్రతను పొందుతుంది, బుద్ధిశక్తి సూక్ష్మాతి సూక్ష్మ అవుతుంది. సృష్టికి సంబంధించినటువంటి సకల రహస్యాలన్నీ కూడా సాధకుల అంతరంగంలో వాటంతటవే బహిర్గతం అవుతూ వస్తూ ఉంటాయి. అలాంటి అజేయమైనటువంటి శక్తి కలిగినటువంటిది కదా గాయత్రి మంత్రం. అందుకే ఈ పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రరాజాన్ని జపించినటువంటి సావిత్రి యమధర్మరాజును అనుసరిస్తూ
లోకాలను దాటుతూ వెళుతూ ఉంది. ఎలా వెళుతూ ఉంది? మనం ఆకాశంలోకి 10,000 మైళ్ళు వెళ్ళినప్పుడు ఇక స్పేస్లో ఏ విధమైనటువంటి ఆక్సిజన్ ఉండదు, ప్రాణవాయువు ఉండదు. ఎలా వెళ్ళగలిగింది? ఆ సావిత్రి శరీరం చిన్మయ శరీరంగా మారింది. సూర్యకాంతి పడుతూ ఉంది. ఆ కాంతిని ఎవరు దర్శించలేరు, కళ్ళతో ఆ కాంతిని చూడలేరు. నక్షత్ర మండలాల కాంతిని ఎవరు కళ్ళతో దర్శించలేరు. అయినప్పటికీ దానికి మించినటువంటి కాంతి శరీరంతో సావిత్రి ప్రకాశిస్తున్నది కనుక ఈ యొక్క నక్షత్రాల కాంతి కానీ ఈ యొక్క సూర్యకాంతి కానీ ఆమెకి ఏ విధమైనటువంటి అపకారాన్ని చేయలేకపోయాయి. అంటే గాయత్రి మహామంత్ర రాజ్యానికి ఎటువంటి శక్తి ఉన్నదో ఈ సావిత్రీదేవి యొక్క కథలో మనకు చాలా స్పష్టంగా గోచరిస్తుంది. యమధర్మరాజును అనుసరిస్తూ సావిత్రి ఎన్నో అద్భుత లోకాలను దాటుతూ వెళుతూ ఉన్నది. ఆమె గమనాన్ని ఎవరు నిరోధించలేకపోతున్నారు. ఆత్మ సర్వత్రా వ్యాప్తమైనటువంటిది, ఎక్కడికైనా వెళ్ళగలదు. ఆత్మ ఎక్కడైనా ప్రయాణించగలదు. సముద్రాలు, నదీ నదాలు, మంచు కొండలు, విపరీతమైనటువంటి వేడిని వెదజల్లేటువంటి ఎడారులు, మరుభూములు ఏవైనా సరే ఆత్మజ్ఞాన సూర్యుడు ఎవరిలో ప్రకాశిస్తూ ఉంటారో వారికి ఇవి ఏవి అడ్డు కానే కాదు. ఈ లోకంలో ఏవి కూడా వారిని నిరోధించలేవు అన్నటువంటిది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. అందుకే సావిత్రి ఎంతో దూరం యమధర్మరాజుతో ప్రయాణం చేస్తూ వెళుతున్నది. యమధర్మరాజు తన సర్వ విధాల ప్రయత్నాలు చేసి సావిత్రిని తన వెనక రాకుండా నిరోధించలేకపోయారు. అప్పుడు సావిత్రి జగన్మాత అయినటువంటి ఆ గాయత్రీదేవిని ప్రార్థించి గాయత్రీదేవి దర్శనం పొంది గాయత్రీదేవి యొక్క అనుగ్రహంతో తిరిగి యమధర్మరాజు వద్ద నుండి తన భర్త యొక్క ఆత్మను, ప్రాణశక్తిని తీసుకొని ఆ లోకాల నుంచి ఈ భూలోకానికి వచ్చింది. సావిత్రి ఏ శరీరంతో ఆ లోకాలకు వెళ్ళింది? చిన్మయ శరీరంతో, మృణ్మయ శరీరంతో కాదు. అమృతాత్మ స్వరూపులారా, స్త్రీలు ఆ కాలంలో కూడా గాయత్రి మంత్రం చేసినట్లుగా స్పష్టంగా ఉన్నది. స్త్రీలు కూడా గాయత్రి మంత్రం చెయ్యవచ్చునంటూ వేదాలలో కొన్ని మంత్రాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ఆ కాలంలో లోమస, లోపాముద్రాదేవి, గార్గి ఇలాంటి స్త్రీలందరూ అనేక రకాలైనటువంటి దివ్య సాధనలు చేశారు. అమృతాత్మ స్వరూపులారా, గాయత్రి మంత్రం నా భూతో నా భవిష్యతి. ఈ మంత్ర రాజ్యము మీ అందరికీ గొప్పదైనటువంటి ఆత్మశక్తిని, సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మబలమును ప్రసాదించునుగాక. విశ్వంలో అందరికీ జగజ్జనని యొక్క అనుగ్రహం వల్ల శాంతి లభించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.